తిరుపతిలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి 13 మంది వైసీపీ నేతలు కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని అన్నారు. టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. నిరసన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని తెలిపారు. బిఆర్ నాయుడు గారి నాకు ఆమెకి 30 సంవత్సరాలు సంబంధం ఉంది, వాళ్ళకి నాకు లేని బాధ మీకెందుకని చెప్పడం కూడా జరిగింది. కానీ బిఆర్ నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏమంటే, నువ్వు ఎన్ని మందితోనే ఉండు, అదేం మాకు సంబంధాలు లేవు, కానీ పవిత్రమైన దేవాలయంలో ఇటువంటి చేష్టలు చేయటం చాలా తప్పు. నేను ఎన్ని తప్పులు చేసినా చంద్రబాబు నన్ను రాజీనామా చేయమని అడగడు, ఆ ధైర్య సాహసం కూడా ఆయనకి లేదు. కాబట్టి నేనేమిరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం మీరందరూ కూడా చూశారు, ప్రజలందరూ కూడా చూశారు. చంద్రబాబుకి నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి ఇప్పటికైనా ఒక పవిత్రమైన స్థానంలో ఉండవు, అందులో ముఖ్యమంత్రిగా ఉండవు. వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం దగ్గర నుంచి మతపరంగా కూడా పవిత్రమైన దేవాలైనటువంటి అసెంబ్లీలో కూడా నువ్వు ఏ విధంగా మాట్లాడదో ప్రజలందరూ చూస్తుండరు. హిందూ సమాజం యావత్తు యావగించుకునేంతటి అప్రతిష్టతను మూటగట్టుకున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన నిన్న బస చేసినటువంటి హోటల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమికూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం, యువజన విభాగం నేతలు ఫ్లెక్సీలు ప్రదర్శించి మీరు రాజీనామా చేయాలి, ఈ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అన్న విషయాన్ని ప్రదర్శిస్తే సహించలేక రౌడీ మూకలను పంపించి వాళ్ళ మీద భౌతిక దాడులు చేశారు. మహిళల పెదవులను రక్కి వాళ్ళ చేతుల్ని వెనక్కి తిప్పి కొట్టి చితకబాది చొక్కాలు చించి, పైగా ఈ మొత్తం అంతా ఘటన పోలీసు సమక్షంలోనే జరిగింది. నిరసన శాంతియుతంగా తెలియజేసినటువంటి ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులనేమో పోలీసు స్టేషన్కు తరలించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించినారు.